హూ హూ అని అన్నట్లయితే ఎవరు అని అర్థం అండి. హూ అనే సెంటెన్స్ని ఎలా మేక్ చేస్తాము అంటే మొదటగా హూ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్రనౌన్ని చెప్పడం జరుగుతుంది. హూ హ్యాస్ కాల్డ్ యూ, మిమ్మల్ని ఎవరు పిలిచారు. హూ హ్యాస్ డన్ దిస్ వర్క్, ఈ పని ఎవరు చేశారు. హూ హ్యాస్ కమ్ హియర్, ఇక్కడికి ఎవరు వచ్చారు. ఇలా ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, ఎవరు తిన్నారు, ఎవరు మాట్లాడారు అని అంటుంటాం. ఇలా ఎవరు అనే అటువంటి పదాన్ని తెలియజేయడానికి హూ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. హూ ఎవరైతే రిలేటివ్ క్లాజ్ అండి. దీనిని ఎలా మేక్ చేస్తాము అంటే మొదటగా సబ్జెక్ట్ నౌన్ ప్లస్ హూ ప్లస్ హెల్పింగ్ వర్బ్ని తీసుకుంటే హెల్పింగ్ వర్బ్ని తీసుకోవచ్చు, లేదా నేరుగా మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్రనౌన్ని చెప్పడం జరుగుతుంది. ద పర్సన్ హూ కాల్డ్ యూ ఈజ్ మై బ్రదర్, మిమ్మల్ని ఎవరైతే పిలిచారో అతడు నా సోదరుడు. ద పర్సన్ హూ ఈజ్ ఏ డాక్టర్ హియర్ ఈజ్ మై ఫ్రెండ్, హూ ఈజ్ ఏ డాక్టర్ హియర్ ఈజ్ మై ఫ్రెండ్. ఇక్కడ ఎవరైతే వైద్యుడో అతడు నా సోదరుడు. ఇలా కొన్ని సందర్భాలలో మనం చెప్తుంటామండి, ఎవరైతే అని చెప్తుంటాం. ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో అతడు నా స్నేహితుడు, ఎవరైతే అక్కడికి వెళ్ళారో అతడు నా స్నేహితుడు, ఎవరైతే ఆ గదిలో ఉన్నారో వారు నా స్నేహితుడు అని చెప్తుంటాం. స్నేహితుడు లేదా బ్రదర్ సోదరుడు లేక సిస్టర్ ఫ్రెండ్ అని చెప్పేసి అని అంటుంటాం. ఏదో ఒక వర్డ్ని మనం చెప్తుంటాం. ఇలా ఎవరైతే అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి హూ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక సెంటెన్స్ ఏంటంటే గమనించండి, ముందుగా సబ్జెక్ట్ నౌన్ అని చెప్పాను కాబట్టి ద పర్సన్ తీసుకున్నాము. ద పర్సన్ స్థానంలో మీరు ఏదైనా నేమ్ కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ సెకండ్ సెంటెన్స్ లో చూసినట్టయితే ద పర్సన్ హూ ఈజ్ ఏ డాక్టర్ హియర్ ఈజ్ మై ఫ్రెండ్ అని అన్నాము. సెకండ్ సెంటెన్స్ హూ ఈజ్ ఏ డాక్టర్ హియర్ ఈజ్ మై ఫ్రెండ్ అంటే హూ అనే పదాన్ని మనం నేరుగా స్టార్ట్ చేస్తాము. అంటే ఇక్కడ సబ్జెక్ట్ నౌన్ ఎటువంటి పేరును కానీ ద పర్సన్ కానీ ఎటువంటి మనం తీసుకోలేదు. ఇలా కూడా చెప్పుకోవచ్చండి, చాలా సింపుల్ గా ఇది. హూ ఈజ్ ఏ డాక్టర్ హియర్ ఈజ్ మై ఫ్రెండ్. లేదా ఇప్పుడు మనం అంటుంటాం ఎవరైతే ఇక్కడ సింగరో అతడే నా ఫ్రెండ్, హూ ఈజ్ ఏ సింగర్ హియర్ ఈజ్ మై ఫ్రెండ్. లేదా హూ ఈజ్ ఏ టీచర్ హియర్ ఈజ్ మై మదర్, ఇక్కడ ఎవరైతే ఉపాధ్యాయురాలో వారు మా కన్న తల్లి. హూ ఈజ్ ఏ టీచర్ హియర్ ఈజ్ మై మదర్. లేదా ఇంకా సింపుల్ గానంటే మనం అంటే ఇప్పుడు హూ ఈజ్ అనేది స్టార్ట్ చేసాం, హూ కాకుండా నేరుగా ద పర్సన్ లేదా పేరు కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మదర్ పేరు ఏంటో మదర్ పేరు కూడా చెప్పుకోవచ్చు. లేదా ద పర్సన్ హూ ఈజ్ వర్కింగ్ హియర్ యాజ్ ఏ టీచర్ ఈజ్ మై మదర్, ఎవరైతే ఇక్కడ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారో వారు మా అమ్మ. ఇలా ఎవరైతే అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి హూ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. ద పర్సన్ అనేది ముందు స్టార్ట్ చేయాలి, లేదా ఏదైనా ఒక నేమ్ తీసుకొని దాని తర్వాత హూ అనే పదాన్ని తీసుకొని దాని తర్వాత ప్లస్ మెయిన్ వర్బ్ని తీసుకోవచ్చు, లేదా హెల్పింగ్ వర్బ్ని కూడా తీసుకోవచ్చు. హెల్పింగ్ వర్బ్ తీసుకున్న తర్వాత మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్రనౌన్ని చెప్పడం జరుగుతుంది. లేదా నేరుగా ఎటువంటి సబ్జెక్ట్ నౌన్ తీసుకోకుండా హూతో కూడా ప్రారంభించవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. హుమ్ హుమ్ అని అన్నట్లయితే ఎవరితో లేదా ఎవరికి లేదా ఎవరిని. హుమ్ అనే సెంటెన్స్ని మనం ఎలా మేక్ చేస్తాము అంటే ముందుగా ప్రిపోజిషన్ పి అనగా ప్రిపోజిషన్ ప్లస్ హుమ్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్రనౌన్ ప్లస్ మెయిన్ వర్బ్ని తీసుకోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ప్రిపోజిషన్స్ టు, విత్, ఫర్, ఫ్రమ్, ఎట్, అబౌట్ ఎక్సెట్రాస్. ఫర్ హుమ్ ఎవరి కోసం, అబౌట్ హుమ్ ఎవరి గురించి, ఫ్రమ్ హుమ్ ఎవరి దగ్గర నుండి, టు హుమ్ ఎవరికి. చూడండి ఈ 4 పదాలలో హుమ్కి ముందు మనం ప్రిపోజిషన్ వాడామండి. ఫర్ హుమ్, అబౌట్ హుమ్, ఫ్రమ్ హుమ్, టు హిమ్ అని చెప్పేసి అని అన్నాము. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా ఎప్పుడైనా కానివ్వండి మనం ఒక క్వశ్చన్ ఎదుటి వ్యక్తిని అడుగుతున్నప్పుడు హుమ్ అనే పదాన్ని చెప్తున్నప్పుడు తప్పకుండా హుమ్కి ముందు మనం ప్రిపోజిషన్ని వాడాల్సి ఉంటుంది. మీరు ఎటువంటి ప్రిపోజిషన్ని చెప్పదలుచుకుంటే అటువంటి ప్రిపోజిషన్ని చెప్పవచ్చు. హుమ్ డిడ్ యూ సీ, నువ్వు ఎవరిని చూసావు. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఇందులో హుమ్ డిడ్ యూ సీ ఉంది కానీ హుమ్కి ముందు ఎటువంటి ప్రిపోజిషన్ లేదు. ఎందుకు లేదని అన్నట్లయితే ఇక్కడ మనం కేవలం ఎవరిని అని చెప్పాము, నువ్వు ఎవరిని చూసావు అన్నాం. అంటే ఎవరిని అనే అటువంటి పదానికి ప్రిపోజిషన్ లేదు కాబట్టి మనం నేరుగా హుమ్ డిడ్ యూ సీ అని చెప్పాము. ఇప్పుడు ఎవరిని కలిసావు అన్నాం అనుకోండి, హుమ్ డిడ్ యూ మీట్, అంతే అండి. కానీ ప్రిపోజిషన్ అనేది ఇందులో చెప్పకూడదు. ఒకవేళ ఎవరితో అన్నట్లయితే విత్ హుమ్,
ఎవరి కోసం అన్నట్లయితే విత్ హుమ్ ఇలా చెప్పడం, ఫర్ హుమ్ ఇలా చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. కానీ ఎవరిని అని అన్నట్లయితే హుమ్ అనే పదాన్ని నేరుగా తీసుకోవడం జరుగుతుంది, కానీ అందులో ఎటువంటి ప్రిపోజిషన్ అనేది వాడకూడదు. డోంట్ యూజ్ ప్రిపోజిషన్. విత్ హుమ్ ఆర్ యు గోయింగ్, ఈ సెంటెన్స్ కాస్త గమనించండి. విత్ హుమ్ ఆర్ యు గోయింగ్, హూ ఆర్ యు గోయింగ్ విత్, నువ్వు ఎవరితో వెళుతున్నావు. ఈ రెండు సెంటెన్స్కి వచ్చేసి మీనింగ్ ఒక్కటే అండి. విత్ హుమ్ ఆర్ యు గోయింగ్, హూ ఆర్ యు గోయింగ్ విత్. మొదటి సెంటెన్స్ వచ్చేసి విత్ హుమ్ ఆర్ యు గోయింగ్ అనేది గ్రామర్ వైజ్గా కరెక్ట్ సెంటెన్స్ అండి. హూ ఆర్ యు గోయింగ్ విత్ అనేది స్పోకెన్ వైజ్గా కరెక్ట్ సెంటెన్స్. అంటే హూ ఆర్ యు గోయింగ్ విత్ అనేది వ్రాతపూర్వకంగా గ్రామర్ వైజ్గా తప్పండి, ఈ సెంటెన్స్ చెప్పకూడదు. కానీ స్పోకెన్ ఇంగ్లీష్ వైజ్గా ఈ సెంటెన్స్ కరెక్ట్ అండి. ఓకేనా ప్లీజ్. ఎప్పుడైనా ఎగ్జామ్లో కావచ్చు, ఏదైనా కావచ్చు, వ్రాతపూర్వకంగా అయితే ఇలాంటి సెంటెన్స్ రాయకూడదు. కానీ ఒకటి గమనించండి, ఇందులో ఇక్కడ మనం విత్ హుమ్ అని అన్నాము. విత్ హుమ్ అని అన్నట్లయితే ఇక్కడ ఎవరితో అని అన్నాము. ఇప్పుడు ఇక్కడ ఎవరికి అని అన్నాం అనుకోండి, టు హుమ్. ఎవరి కోసం అన్నాం అనుకోండి, ఫర్ హుమ్. ఇలా మనం చెప్పేటువంటి ప్రిపోజిషన్ బట్టి తెలుగు అర్థం మారిపోతుంది. ఎవరికి అంటే టు హిమ్. ఇప్పుడు మనం అప్పుడప్పుడు అంటుంటాం, నువ్వు ఎవరి దగ్గర నుండి తీసుకున్నావు. ఫ్రమ్ హుమ్ డిడ్ యూ గెట్ ఇట్. ఫ్రమ్ హుమ్ ఎవరి దగ్గర నుండి, ఎవరితో. విత్ హుమ్ ఎవరికి, టు హుమ్. ఇలా ప్రిపోజిషన్ మారినప్పుడు మనకు అర్థం అనేది మారిపోతుంది. కానీ హుమ్ అనే పదానికి ముందు తప్పకుండా మనం ప్రిపోజిషన్ని చెప్పడం జరుగుతుంది. రెండవ సెంటెన్స్ వచ్చేసి ఇందులో మీరు గమనించినట్లయితే మొదటగా ఇక్కడ హూ అనే పదమే మాత్రమే ఉందండి, ఇక్కడ హుమ్ లేదు. ఎందుకు హుమ్ అనేది ఇక్కడ లేదు అని అన్నట్లయితే మనం ఇక్కడ ప్రిపోజిషన్ని చివరిలో తీసుకున్నాము కాబట్టి ఇక్కడ హుమ్ ఉండదు. ఈ స్పోకెన్ వైజ్గా మనం ముందు చూసినట్లయితే హూ అనే పదాన్ని తీసుకొని చివరిలో విత్ లేదా ఎటువంటి ప్రిపోజిషన్ని చెప్పాలనుకుంటే అటువంటి ప్రిపోజిషన్ని చెప్పుకోవచ్చండి. కానీ అర్థం మాత్రం ఒకటే అండి. విత్ హుమ్ ఇక్కడ హూ వచ్చినా ఇక్కడ విత్ వచ్చినా అర్థం ఒకటే అండి. కానీ ఈ సెంటెన్స్ స్పోకెన్ వైజ్గా కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, అబౌట్ పెట్టామనుకోండి, హూ ఆర్ యూ థింకింగ్ అబౌట్ అని అంటే నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావు. కానీ గ్రామర్ ప్రకారంగా చెప్పాలి అంటే అబౌట్ హుమ్ స్టార్ట్ ఎలా చేయాలి, అబౌట్ హుమ్ ఆర్ యూ థింకింగ్, మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు. ఇలా కరెక్ట్ సెంటెన్స్ రావడం జరుగుతుంది. హుమ్ ఎవరికైతే, ఎవరినైతే, ఎవరి కోసమైతే, ఎవరితోనైతే, ఇవి రిలేటివ్ క్లాజెస్ అండి. ఈ సెంటెన్స్ని ఎలా మేక్ చేస్తామంటే ముందుగా సబ్జెక్ట్ నౌన్ ప్లస్ ప్రిపోజిషన్ ప్లస్ హుమ్ ప్లస్ సబ్జెక్ట్ నౌన్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ రిమైనింగ్ వర్డ్. టు హుమ్ ఎవరికైతే, విత్ హుమ్ ఎవరితోనైతే, ఫర్ హుమ్ ఎవరి కోసమైతే, ద పర్సన్ టు హుమ్ యూ గేవ్ ఈజ్ మునిరాజ్. కరెక్ట్గా చూడండి, ద పర్సన్ టు హుమ్ యూ గేవ్ ఈజ్ మునిరాజ్ అంటే నువ్వు ఎవరికైతే ఇచ్చావో అతడే మునిరాజ్. ఇందులో ఈ సెంటెన్స్లో గమనించినట్లయితే టు హుమ్ అనేది వచ్చిందండి. టు హుమ్ అని అంటే అర్థం ఏంటి, ఎవరికైతే. ఓకే ఫ్రెండ్స్, ద పర్సన్ టు హుమ్ యూ గేవ్ ఈజ్ మునిరాజ్, నువ్వు ఎవరికైతే ఇచ్చావో అతడే మునిరాజ్. మునిరాజ్ విత్ హుమ్ హీ వెంట్ హ్యాస్ బికమ్ ఎ డాక్టర్. మునిరాజ్ ఎవరితోనైతే వెళ్ళాడో అతడు ఒక డాక్టర్ అయ్యాడు. ఇలా ద పర్సన్ లేదా ఎవరైతే వ్యక్తి నేమ్ చెప్పదలుచుకుంటే అటువంటి వ్యక్తి నేమ్ కూడా చెప్పవచ్చండి. అంటే సబ్జెక్ట్ నౌన్ అని కూడా నేను చెప్పాను. సబ్జెక్ట్ నౌన్ అంటే వ్యక్తి పేరు కూడా చెప్పుకోవచ్చు లేదా ద పర్సన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ సెంటెన్స్లో మునిరాజ్ విత్ హుమ్ అని అన్నాం కాబట్టి ఎవరితోనైతే, ఎవరి కోసమైతే అని అన్నాం అనుకోండి, మునిరాజ్ ఫర్ హుమ్ అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ప్రిపోజిషన్ మారిన కొద్దీ హుమ్కి ముందు ప్రిపోజిషన్ ఫర్ లేదా అబౌట్ లేదా టు లేదా విత్ మీకు ఎక్సెట్రా ఎటువంటి ప్రిపోజిషన్ పెట్టుకున్నా కానీ అర్థం అనేది తెలుగులో మారిపోతూ ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ప్రిపోజిషన్ బట్టి తెలుగులో అర్థం మారిపోవడం జరుగుతుంది.